రోజు మనం పోహా ఎలా చేయాలో చూద్దాము. ఆయిల్ వేసుకుందామండి. వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర ఒక 2 స్పూన్స్, పల్లీలు కొంచెం వేగితేనే బాగుంటాయండి. మళ్ళీ పల్లీలు మనకు వేగాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిర్చి కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయలు ఇప్పుడు మనకి ఉల్లిగడ్డ బాగా వేగనిద్దామండి. పసుపు ఒక 2 స్పూన్స్. మనం అటుకుల్ని ఇలా ఒకసారి మంచి కడిగి నీట్గా పెట్టుకుందామండి. మనకు టమాటా వేసుకుందాము. టమాటా ఒక 2 మినిట్స్ వేగనిచ్చి దీంట్లో మనం సాల్ట్ మనకు తగినంత వేసుకోవచ్చు. పుట్నాల పొడి గ్రైండ్, నిమ్మకాయ అండి. ఇదంతా బాగా నీట్గా కలిపేసుకొని మనం పోపులో పెట్టేసుకుందాము. అటుకులు వేసేసుకున్నాము. మనం ఇలా వేసేసుకొని మొత్తం ఇలా కలుపుకుందాము. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం.